అపర్ణ రాజుతో అయితే నీ మనసులో మాట ఇంకా చెప్పకపోతే కళావతికి నీవు ఆ యామిని అయితే అడ్డుకుంటూనే ఉంటుంది. నీకు పెళ్లి జరిగేలా చేస్తుంది అని రాజుకు చెప్తూ ఉంటే, ఇప్పుడు నేనేం చేయాలి అని రాజు అయితే అడుగుతూ ఉంటాడు. అప్పుడు బామ్మగారు అయితే నీ మనసులో మాట చెప్పేదా మనవడా, అప్పుడు కావ్య నిన్ను ఒప్పుకుంటుంది అనేసి సలహా ఇస్తూ ఉంటుంది. దాంతో ఇక రాజు అయితే బామ్మగారు మాట విన్న తర్వాత, సరే బామ్మగారు, నేను రేపల్లా బాగా ప్రిపేర్ అయ్యి తర్వాత వచ్చి నేను కావ్యకి నా మనసులో మాట చెప్పేస్తాను అనేసి చాలా సంతోషంగా బామ్మతో అయితే చెప్తూ ఉంటాడు. రాజు అయితే సరే నువ్వు అలాగే చేయరా అనేసి రాజు వెళ్ళిన తర్వాత ఇక అపర్ణ అలాగే బామ్మగారు ఇద్దరు కూడా కావ్య దగ్గరికి వచ్చి, ఇక కావ్య రేపు నీకు రాజు ప్రపోజ్ చేయబోతున్నాడు అనేసి అపర్ణ చెప్తూ ఉంటే అలాగే చూస్తూ ఉంటుంది. ఇక కావ్య అయితే ఇక బామ్మగారు అయితే అవును, తన మనసులో మాట రేపు నీకు చెప్తానని అన్నాడు, నువ్వు దానికి ఓకే చెప్పాలి అనేసరికి ఒక్కసారిగా కావ్య అయితే షాక్ అయ్యి అలాగే చూస్తూ ఉండిపోతుంది. వీళ్ళ మాటలు విన్న రుద్రాని అయితే వెంటనే యామినికి చేసి రాజు రేపు కావ్యకి ప్రపోజ్ చేయబోతున్నాడంట అనేసరికి ఆమెని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. నువ్వేం చేస్తావో ఎలా ఆప్ చేస్తావో నాకు తెలీదు, రాజు రేపు తనకి ప్రపోజ్ చేయకూడదు, ఎలా అడ్డుకుంటావో నీ ఇష్టం, ఇది జరిగిందంటే మాత్రం వాళ్ళిద్దరిని మరి విడదీయలేము మనం అనేసి ఇక రుద్రాని అయితే ఆమెనితో మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే వాళ్ళిద్దరిని మనం వేరు చేయాలి, ఏం ప్లాన్ చేస్తావో ఎలా అడ్డుకుంటావో రాజు అయితే ఇక్కడికి రాకూడదు అనేసరికి ఇక రుద్రాని మాటలు విన ఇక యామిని అయితే ఇరిటేట్గా ఫీల్ అయ్యి ఇక రాజు ప్రవర్తనకి విసిగెత్తిపోతూ ఉంటుంది. ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్లో మిస్ కాకుండా ఎదురు చెప్తాను. లైక్ ద వీడియో.